Hi friends, this is Chandu Bhutaragu. Now we're going to discuss the how many types of uh, cryptocurrency యొక్క మెయిన్ యూజ్ ఏంది దాని యొక్క స్పెషాలిటీని తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఓకే, నాకైతే కాయిన్ డీసీఎక్స్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాయిన్ డీసీఎక్స్ ఓపెన్ చేసిన. If you have any Binance, Delta Exchange, whatever app you have available, you can open that. So I have the CoinDex. If I open the first of all, when I open it, this is the front face. Okay, in that front face, now we are seeing like this, and the next thing is open చేసిన తర్వాత ఫస్ట్ పేజ్లో ఓపెన్ తర్వాత మీకు ఈరోజు క్రిప్టోకరెన్సీలో దేని యొక్క స్పెషాలిటీ ఏంది, మెయిన్ యూజ్ ఏంది, దాని యొక్క రిస్క్ ఎట్లా ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పొటెన్షియల్ అంటే ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోబోతున్నాను అనమాట. దానికి సంబంధించిన నేను ఇక్కడ క్లిక్ చేసి చూసిన ఇన్వెస్ట్మెంట్ క్లిక్ చేసి ఇది వాచ్ లిస్ట్, ఇది నేను తయారు చేసుకున్న వాచ్ లిస్టు. సో ఇప్పుడు మన వాచ్ లిస్ట్ దానికంటే ముందర ఒకసారి మనం ఆల్ మీద క్లిక్ చేసినాం అనుకో, ఆల్ మీద క్లిక్ చేస్తే లైన్ నెంబర్ ర్యాంక్ వైజ్ వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అండ్ ఆల్ మీద క్లిక్ చేద్దాం. ఒకసారి ఆల్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఇది సీరియల్ వైజ్ ఉంది అన్నమాట. బిట్ కాయిన్, అల్టిమా, ఇయర్ ఫైనాన్స్, ఈథిరియం, ప్యాక్స్ గోల్డ్, టెథర్ గోల్డ్, నెక్స్ట్ బినాన్స్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్. ఇది కేటగిరీస్ అన్నమాట. ఈ కేటగిరీస్ అండ్ ట్రెండింగ్ నవ్వు మోస్ట్ ట్రేడ్ రీసెంట్లీ యాడెడ్ అని. ఇప్పుడు మనం వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేసిన ఇప్పుడు నేను ఏదైతే లిస్ట్ తయారు చేసుకున్నా దాని గురించి చూడబోతున్నాను అనమాట. ఫస్ట్ బిట్ కాయిన్ ఓపెన్ చేస్తే దీంట్లో ఏంటంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ క్రిప్టో డిజిటల్ గోల్డ్. అర్థమైందా? ఫస్ట్ క్రిప్టో డిజిటల్ గోల్డ్. దీని ఒక మెయిన్ యూజ్ వచ్చేసి స్టోర్ ఆఫ్ వాల్యూ, హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే తెలుసా? అదే ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెరుగుదల లేదా తగ్గుదల ఇన్ఫ్లేషన్ అంటే చూసినా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ 5 రూపీస్ ఒకేసారి 10 రూపీస్ అయితే చూసినా, దాన్నే మన ఇన్ఫ్లేషన్ అంటే. దీంట్లో రిస్క్ లెవెల్ వచ్చేసి కొంచెం లో రిస్క్ లెవెల్, స్టేబుల్ ఉంటుంది కాయిన్ వచ్చేసి. దీంట్లో ఫ్యూచర్ పొటెన్షియల్ అనేది దీనికి 5 స్టార్ ఇవ్వచ్చు అనమాట. సో దీని ఏమంటే స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ అని చెప్పుకోవచ్చు. సో దీని స్పెషాలిటీ, దీని ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్, ఇది ర్యాంక్ నెంబర్ 1. దీంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చూసాను, నేను 210 ఇన్వెస్ట్ చేస్తే అది 236 అయింది. అంటే ఎంత 26 ప్లస్ రిటర్న్ వచ్చింది అనమాట. ఇది బిట్ కాయిన్. ఇప్పుడు ఎంత ఉంది? 1,11,55,028 రూపీస్ ఉంది ఇప్పుడు బిట్ కాయిన్ వచ్చేసి. దీన్ని మనం షార్ట్కట్లో BTC అనవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అల్టిమా క్లిక్ చేద్దాం. అల్టిమా క్లిక్ చేద్దాం. ఎంత ఉంది? 5,41,000, ఇప్పుడు 42,000 అయింది. అల్టిమా యొక్క స్పెషాలిటీ ఏంటంటే పేమెంట్ సొల్యూషన్, అంటే లెస్ పాపులర్. పేమెంట్ సొల్యూషన్ ఈజీ ఉంటుంది. దీని యొక్క మెయిన్ యూజ్ వచ్చేసి క్లైమ్ రియల్ వరల్డ్ ట్రాన్సాక్షన్స్. సో దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటి? రియల్ వరల్డ్ ట్రాన్సాక్షన్ చేసుకుంటుంది. రిస్క్ లెవెల్ అనేది వెరీ హై ఉంటుంది. ఒక్కటేసారి డౌన్ఫాల్ కావచ్చు, ఒక్కటేసారి ఇంక్రీజ్ కావచ్చు. దీని ఫ్యూచర్ పొటెన్షియల్ రిస్కీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో రిస్క్ ప్లస్ రివార్డ్ రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్క సెకండ్లో చూడండి, 1 డేలో వచ్చి 12,900 అంటే అప్రాక్సిమేట్ 13,000 పెరిగింది. 13,000 పెరిగింది. 1 అవర్ మీద క్లిక్ చేస్తేనేమో 20,671. సో దీని యొక్క టైమింగ్ ప్లస్ వేరియేషన్ రెండు డిఫరెంట్ యొక్క వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఏంది? అల్టిమా దీని షార్ట్కట్లో రాయాల్సిందంటే అల్టిమా ULT అని ఉండే. యాక్చువల్లీ బాగా లాంగ్ టర్మ్లో చూపిస్తుంది, ఫుల్ నేమ్ చూపిస్తుంది అనమాట. అల్టిమా ఏంది మెయిన్ యూజ్? క్లైమ్ రియల్ వరల్డ్ ట్రాన్సాక్షన్. స్పెషాలిటీ వచ్చేసి పేమెంట్ సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఫైనాన్స్, YFI. ఇయర్ ఫైనాన్స్ వచ్చేసి దీనికి ఇంకోటి ఉంటుంది, డిఫై ఆటోమేషన్ టోకెన్. దీని యొక్క స్పెషాలిటీ డిఫై ఆటోమేషన్ టోకెన్ వచ్చేసి దీని యొక్క స్పెషాలిటీ. దీని మెయిన్ యూజ్ ఏంటంటే ఈల్డ్ ఫార్మింగ్, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆప్టిమైజేషన్ దీనికి సంబంధించింది. ఏది? ఇయర్ ఫైనాన్స్. అండ్ దీంట్లో రిస్క్ లెవెల్ వచ్చేసి మీడియం, అంత హై ఉండదు, అంత లో ఉండదు, యావరేజ్ రిస్క్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ పొటెన్షియల్ అంటే ఫ్యూచర్లో ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక 3 స్టార్ ఇచ్చుకోవచ్చు. అంటే 5కి అవుట్ ఆఫ్ 5 మనం 3 ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే గుడ్ వన్ ఇది. ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది, అంటే రిస్క్ అనేది తక్కువ, మీడియం రిస్క్ ఇది. సో దీనికి ర్యాంక్ వచ్చేసి ఉంటుంది. దీనికి ఎంత? 26 ఉంది ర్యాంక్ ఇది, ఇయర్ ఫైనాన్స్ అనేది. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేద్దాం ఒకసారి. ఇయర్ ఫైనాన్స్ నుంచి 1 అవర్ ఎంత? 119. నెక్స్ట్ వచ్చేసి ఈథిరియం వచ్చేసి ఎప్పుడు చూసిన ర్యాంక్ నెంబర్ 2. ఈథిరియం యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ డి యాప్స్. దీని స్పెషాలిటీ ఏంటి? స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ డి యాప్స్.
దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే ఎన్ఎఫ్టిఎస్, డిఎఫ్ఐ, వెబ్3 యాప్స్ తోటి ఎన్ఈఎఫ్టిఎస్, డిఎఫ్స్ తోటి కాంట్రాక్ట్. ఈథీరియం కాయిన్ కొంతమంది కొన్ని స్టేట్ల నుంచి కొన్ని కంట్రీల నుంచి ట్రేడ్ చేసుకోవడానికి ఈథీరియంని మధ్యలో ఎక్స్చేంజ్ లాగా యూజ్ చేసుకుంటారు గిట్ట. సో దీనికి ఫ్యూచర్ పొటెన్షియల్ అనేది వెరీ హై ఉంటుంది అనమాట. సో దీనికి అవుట్ ఆఫ్ 5 స్టార్కి మనం 5 ఇచ్చుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏదైతే అజంప్షన్ చేసినా కొద్ది గొప్ప నాలెడ్జ్ తోటి దీన్ని అంటే కొద్ది గొప్ప నాలెడ్జ్ గెయిన్ చేసినా. నెక్స్ట్ బినాన్స్ కాయిన్, దీన్ని మనం షార్ట్కట్లో బిఎన్బి అనొచ్చు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్చేంజ్ యూటిలిటీ టోకెన్ వైజ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ యూజ్ వచ్చేసి ఫీడ్ డిస్కౌంట్స్, పేమెంట్స్ అండ్ బినాన్స్ ఈకో సిస్టమ్ బ్యాలెన్స్ చేస్తాను అనమాట. ఏ ఈకో సిస్టమ్ నార్మల్ ఈకో సిస్టమే కాదు, ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో గుడ్ ఈకో సిస్టమ్ అనమాట. రిస్క్ లెవెల్ మీడియం ఉంటుంది. అండ్ ఫ్యూచర్ పొటెన్షియల్ 5 అవుట్ ఆఫ్ మనం ఒక 4 ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది మ్యాక్సిమం బినాన్స్ నేను అబ్జర్వ్ చేసిన ఎప్పుడు ఇది కొంచెంగానే ఇయర్ వైజ్ కంపేర్ చేసుకుంటే కొంచెం గ్రోత్ అనేది దీంట్లో ఉంది. మరి అంత హై లేదు, అంత లో లేదు. సో ఓవరాల్గా దీంట్లో మన స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్చేంజ్ అల్టిమేట్ టోకెన్, మెయిన్ వచ్చేసి ఫీ డిస్కౌంట్స్, పేమెంట్స్, బినాన్స్ ఈకో సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతిదానికి ఒక కాయిన్ ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క స్పెషాలిటీస్ మొత్తం మనకు చూపిస్తాను అనమాట. కాయిన్ డీసెక్స్లో ఒక డేలో ఎంత పెరిగింది, ఒక గంటలో ఎంత పెరిగిందని క్లియర్గా చూపిస్తాను అనమాట. నెక్స్ట్ బిట్ కాయిన్ ఏంది, బిటెటర్ సోర్ అనేది ఎట్లాంటిది, ఏఐ ప్లస్ బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్. ఇది ఏఐ తోటి ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది ఎట్లా చెప్పాలి, దీని యొక్క మెయిన్ వచ్చేసి రివార్డింగ్ ఏఐ మోడల్ ట్రాన్సాక్షన్స్. సో దీంట్లో రిస్క్ అనేది వెరీ హై ఉంటుంది, వెరీ హై. దీనికి ఫ్యూచర్ పొటెన్షియల్ అంటే అవుట్ ఆఫ్ 5 స్టార్కి 3 స్టార్ ఇచ్చుకోవడానికి స్టేబుల్ ఉండదు. ఇది వెరీ హై ఉంటుంది రిస్క్ అనేది. ఇన్వెస్ట్మెంట్ చేసిన అమ్మటే వ్యానిష్ అవ్వచ్చు, లేదంటే ఇంక్రీజ్ అయిన అవ్వచ్చు. సో ఇదేది బిట్సోనర్ ఏఐ ప్లస్ బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ అనమాట ఇది. సో దీనికి కొంచెం రిస్క్ ప్లస్ రివార్డ్ 2 ఉంటాయి అన్నమాట. అండ్ ది లాస్ట్ అండ్ వైజ్ సోలానా ఈజ్ ఏ ఫాస్ట్ బ్లాక్ చైన్. దీంట్లో నాకు ఎక్స్పీరియన్స్ కానీ ఉంది. ఐ గాట్ ప్రాఫిట్స్ ఇన్ దిస్ క్రిప్టో. నాకు దీంట్లో ప్రాఫిట్స్ కానీ ఇంతమంది అప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేసింది ఎంత అంటే 122 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఒకేసారి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 280 కాడికి వచ్చింది. ఈ 288కి వచ్చినప్పుడు నేను సేల్ చేసిన అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫాస్ట్ బ్లాక్ చైన్, మెయిన్ వచ్చేసి డిఎఫ్ఐ, ఎన్ఎఫ్టిఎస్ అండ్ గేమింగ్ పేమెంట్స్. సోలానా గిట్ట ఇది ఏంటంటే గేమ్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి బాగా యూజ్ చేసేది సోలానానే. సో దీని ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు 10th ప్లేస్లో ఉంటుంది. సోలానా గిట్ట కొన్ని కంట్రీస్ ట్రేడ్ చేసుకోవడం కోసం ఎక్స్చేంజ్ అనేది యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఇది సోలానా యొక్క గ్రాఫ్ అనమాట. దీనికి రిస్క్ వచ్చేసి మీడియం రిస్క్. ఓకే, ఫ్యూచర్లో ఇది గుడ్ గ్రోత్ ఉంటుంది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే వెరీ బెటర్ వన్ ఐ థింక్, బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సోలానా. ప్రీవియస్లీ నేను దీంట్లో బై అండ్ సెల్ చేసిన కాబట్టి తెలుసు. దీంట్లో షార్ట్ టర్మ్ ఏమిది ఎఫ్ఎన్ఓ లేక ఒక్కసారి డే ట్రేడింగ్ చేసిన ఏం లేదు. ఇది వాచ్లేషన్ చూసిన ఈ టాప్ ఈ ఫస్ట్ స్క్రీన్ ఏదైతే ఓపిస్తున్నాయో సోలానా నుంచి బిట్ కాయిన్ దాకా ఇవి నేను అరేంజ్ చేసుకునేది అనమాట. ఇది కేటగిరీ వైజ్గా ట్రేడింగ్ నవ్వు మోస్ట్ ట్రేడ్. దీంట్లో మనం ఎప్పుడు ఏది ఇంక్రీజ్ అవుతుందో 2 రూపీస్ ఉంది 200 కావచ్చు, 200 ఉంది ఒకసారి 2 రూపీస్గానే కావచ్చు, మనం ఏది చెప్పలేనమాట. ఇది ఆల్ అంటేనేమో యాక్చువల్ ఫార్మాట్ ఇది. సో ప్యాక్స్ గోల్డ్ ఇది అక్కడ న్యూ వన్ వచ్చింది, ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇది చూడండి 1,70,000 నుంచి అప్పుడు 3,80,000 కడిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ పేజింగ్ వచ్చేసినాం అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇది నా పోర్ట్ఫోలియో 1,224 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 932 అయింది. సో దాంట్లో కొన్ని ప్రాఫిట్స్ ఉన్నాయి,